విశాఖ ఉత్సవ్లో ప్రోటోకాల్ రగడ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్కి మేయర్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. విశాఖ ఉత్సవ్లో కలెక్టర్ మరియు మేయర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ హరేందర్ ప్రసాద్ చేతులను ఇటు విసురుగా నెట్టేశారు మేయర్ పీలా శ్రీనివాస్. ప్రస్తుతమైతే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. Event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. అటు కుంభమేళాలు అలాగే విజయవాడ ఉత్సవాలు దాంతో పాటుగానే 5,000కి పైగా ఈవెంట్లు చేసినటువంటి శ్రేయస్ మీడియా వారిని కూడా అభినందిస్తూ ఉన్నాము. ఇక మీకు 9 రోజుల పాటు ఉత్సవాలు కేవలం విశాఖపట్నంలో మాత్రం కాదండోయ్, మనకి ఆర్కే బీచ్ లో 9 రోజుల పాటు 9 కాన్సర్ట్స్ మీరందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి సింగర్స్ కాన్సర్ట్స్ 9 రోజుల పాటు జరగబోతుంది. 3 రోజుల పాటు డ్రోన్ షోస్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, భారత్ #1 మూవీ ఈవెంట్స్ అండ్ ప్రమోషన్స్ కంపెనీ. అటు కుంభమేళాలు అలాగే విజయవాడ ఉత్సవాలు దాంతో పాటుగానే 5,000కి పైగా ఈవెంట్లు చేసినటువంటి శ్రేయస్ మీడియా వారిని కూడా అభినందిస్తూ ఉన్నాము. ఇక మీకు 9 రోజుల పాటు ఉత్సవాలు కేవలం విశాఖపట్నంలో మాత్రం కాదండోయ్, మనకి ఆర్కే బీచ్ లో 9 రోజుల పాటు 9 కాన్సర్ట్స్ మీరందరూ ఎంతగానో ఇష్టపడేటువంటి సింగర్స్ కాన్సర్ట్స్ 9 రోజుల పాటు జరగబోతుంది. ఇదే అంశంపైన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అందిస్తారు. చెప్పండి భరత్, విశాఖ ఉత్సవ్లో ఇటు కలెక్టర్ మరియు మేయర్ మధ్య వాగ్వాదం జరిగినట్టు క్లియర్ గా అక్కడ విజువల్స్ లో కనిపిస్తుంది. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి, కారణం ఏంటంటారు? ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా విశాఖ ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, మరీ ముఖ్యంగా 24 నుంచి 1వ తేదీ వరకు కూడా, ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు కొనసాగుతాయంటూ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, దానికి సంబంధించినంత వరకు ఒక ప్రముఖ మీడియా సంస్థకు సంబంధించినంత వరకు కూడా ఈ బాధ్యతలన్నీ అప్పగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. అయితే మొదటి రోజు ప్రారంభోత్సవానికి సంబంధించినంత వరకు కలెక్టర్ కి అదేవిధంగా విశాఖ మేయర్ కి మధ్య మాటల వాగ్వాదం జరగడం, దాంతో పాటుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు చేతులు విదిలించుకుంటూ పక్కకి జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఏర్పాట్లకు సంబంధించినంత వరకు ప్రోటోకాల్కి సంబంధించి ఏదైతే మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నటువంటి తరుణంలో కుర్చీలకు సంబంధించినంత వరకు ఎక్కువ ఏర్పాటు చేయాల్సింది పోయి కుర్చీలు లేకపోవడంతో ఒక్కసారిగా మేయర్ కలెక్టర్ పైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మంత్రులకు కానీ ముందుకుంటా ప్లేస్ ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది, నన్ను వెళ్ళిపోమంటారు అంటూ కూడా తన చేతులు విదిలించి పక్కకి జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా బయటికి రావడం అంటూ జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే స్థానాలకు సంబంధించినంత వరకు ఏదైతే జిల్లాకు సంబంధించిన ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళకి స్థానాలకు సంబంధించి కుర్చీల ఏర్పాటులో పూర్తిగా కూడా చాలా తక్కువగా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కలెక్టర్ పైన మండిపడినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా మేయర్ కూడా దీన్ని చాలా అసహనంగా ఫీల్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే వచ్చినటువంటి అతిథులకు సంబంధించినంత వరకు ఏర్పాట్లు ఎంత అలసత్వం వహిస్తారంటూ కూడా కలెక్టర్ పైన ఏదైతే అలసత్వం ప్రకటిస్తూ ఒక్కసారిగా కలెక్టర్ పైన వాగ్వాదాన్ని దిగినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించి దాన్ని నచ్చజెప్పే ప్రయత్నంలోనే ఒక్కసారిగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంటారు. ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో బయటికి రాలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కుర్చీలకు సంబంధించినంత వరకు ఏర్పాట్లలో అలసత్వం అధికారులు వహించారా, లేకపోతే ఇచ్చినటువంటి మీడియా సంస్థకి ఏదైతే ఇచ్చారో రియాస్ మీడియాకి సంబంధించినంత వరకు ఆ ప్రతినిధులు చేశారనే దానిపై పూర్తి క్లారిటీ లేనటువంటి సిచ్యువేషన్. మరీ ముఖ్యంగా వచ్చేటటువంటి అతిథులకు సంబంధించినంత వరకు కుర్చీలు ఏర్పాటు చేసే విషయంలో పూర్తిగా కూడాను అధికారులు పట్టించుకోకపోవడంతో ఇటువంటి ఘటన జరిగింది. అధికారులు ఖచ్చితంగా ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించాల్సింది పోయి పర్యవేక్షించకుండా కేవలం తూతూ మంత్రంగానే అక్కడికి రావడం వెళ్ళిపోవడంతో కార్యక్రమం ప్రారంభోత్సవం సమయంలో కుర్చీలు లేకపోవడం ఇరికిరిగ్గా కూర్చున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు అందరూ కూడా ఒకే కుర్చీలో 3-4 కూర్చోవలసిన పరిస్థితి రావడంతో మేయర్ దీనిపైన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కలెక్టర్ పై కూడా ఏదైతే ఏర్పాట్లు చేసేటటువంటి సమయాల్లో ఖచ్చితంగా దీన్ని పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సమీక్షలు నిర్వహించడంతో పాటుగా ఏర్పాట్లను కూడా పూర్తిగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. కానీ దాంట్లో కలెక్టర్ పరిశీలన చేయకపోవడంతో ఒక్కసారిగా మేయర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆగ్రహానికి గురై ఒక్కసారిగా చేతులు విదిలించి ఘటన మొత్తం కూడా మంత్రుల సమక్షంలోనే జరిగింది కదా, మరి ఇప్పుడు అంటే మంత్రులు జోక్యం చేసుకునే సూచన ఏమైనా కనపడింది అక్కడ, అంటే వాళ్ళు స్పందించారా ఈ అంశం పైన?
కలెక్టర్ కి మేయర్ కి వాగ్వాదం జరుగుతున్నటువంటి సమయంలో పక్కనే హోమ్ మినిస్టర్ అనితతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పల్లా శ్రీనివాసు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా అదే ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గాని హోమ్ మినిస్టర్ గాని ఎమ్మెల్యేలు గాని వస్తున్నటువంటి తరుణంలో పూర్తిగా ఏర్పాట్లను ఏదైతే అధికారులు పరిశీలన చేయాల్సి ఉంటుంది, కానీ అధికారులు పూర్తిగా పట్టించుకోకపోవడం, మరొక వైపు ఇరికిరిగ్గా కూర్చోవడం, మిగిలిన అతిథులు వస్తున్నటువంటి సమయంలో ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా ప్రోటోకాల్ తెలియలేకుండా ఉండిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ అసహనానికి గురయ్యి అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కలెక్టర్ పైన. దీనిపైన పక్కనే ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని అదేవిధంగా కలెక్టర్ కూడా పేల శ్రీనివాస్ కి సంబంధించినంత వరకు మేయర్ ని నచ్చజెప్పే కార్యక్రమం చేశారు. మరీ ముఖ్యంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయంటూ కూడా చెప్పినటువంటి ఘటన. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయినటువంటి నేపథ్యం ఒక్కసారిగా సైలెంట్ అయినటువంటి పరిస్థితి. మరొకసారి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చూస్తానని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఒకసారిగా మేయర్ కూడా సైలెంట్ అయినటువంటి సిచ్యువేషన్. దీంతో ఈ ఘటన అనేది బయటికి రాకుండా ఉండిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రోటోకాల్ కి సంబంధించినంత వరకు అధికారుల తీరుపైన పూర్తిగా మేయర్ అయితే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కలెక్టర్ పైన కూడా పూర్తిగా అసహనం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేసినటువంటి ఘటన ఇది. రైట్, థ్యాంక్ యూ భరత్. చూసుకుంటే విశాఖ ఉత్సవ్లో ప్రోటోకాల్ రగడ జరిగింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. జిల్లా కలెక్టర్కి మేయర్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విశాఖ ఉత్సవ్లో కలెక్టర్ మరియు మేయర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కలెక్టర్ హరేందర్ ప్రసాద్ చేతులను విసురుగా నెట్టేశారు మేయర్ పీలా శ్రీనివాస్. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఏదైతే విశాఖలో ఇటు ఈవెంట్లో ఏదైతే జరిగిందో ప్రోటోకాల్కు సంబంధించి అరేంజ్మెంట్స్లో లోపం అంటే చైర్లకు సంబంధించి ఇటు ఏదైతే మీడియా ఆర్గనైజ్ చేసిందో చైర్లు షార్టేజ్ ఉండడం వల్ల అందరూ అక్కడికి వచ్చిన మంత్రులు కూడా ఒకటే చైర్లో కూర్చోవడం జరిగింది. దీనికి సంబంధించి మేయర్ కలెక్టర్ పైన అసహనం వ్యక్తం చేశారు. అంటే అరేంజ్మెంట్కి సంబంధించి ఇటు అధికారుల పైన మేయర్ అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన వెంటనే కలెక్టర్ కూడా అక్కడ నచ్చజెప్పడానికి ట్రై చేస్తున్న నేపథ్యంలోనే మేయర్ ఇటు కలెక్టర్ చేతిని నెట్టేస్తున్నట్టుగా కూడా క్లియర్గా విజువల్స్లో కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి కలెక్టర్ కూడా ఇంకొకసారి ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా కూడా చూసుకుంటాము అంటూ మేయర్ ఇక్కడ కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. తర్వాతే దీనికి సంబంధించి ఇక్కడ అటు హోంమంత్రి కూడా నచ్చజెప్పడానికి ట్రై చేస్తున్నట్టు క్లియర్గా తెలుస్తోంది. ఇక తర్వాత అంటే నచ్చజెప్పడం తర్వాతనే ఇటు మేయర్ కూడా కొంచెం అక్కడ పరిస్థితి సద్దుమణిగినట్టుగా కూడా కనిపిస్తుంది.